సమయంలో మనం దైవవాక్యంలో రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. దేవుని గూర్చియు దేని గూర్చియు చింతింపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ రాజ్యాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, అగ్ని వంటి దేవుడా, ఈ సమయంలో ప్రభువా నీ నామ మహిమార్థమై వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆటంకాలన్నిటిని యేసు నామములో బంధించాను. మీరు నాలో ఉండి మాట్లాడి ఈ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం నేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. దేని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఈరోజు వాక్య అంశం ఏంటంటే ప్రార్థనా వేదిక నిర్మించుకోవటం. మనమందరం కూడా ఒక వేదికని ఏదైనా సరే నిర్మించేటప్పుడు, దాన్ని సిద్ధపరిచేటప్పుడు ఎట్లా ఉండాలనుకుంటాం? ఎవరమైనా చాలా మంచిగా కనపడాలి, బాగుండాలి, ఈ వేదిక అందరికీ నచ్చాలి, బాగా ఉండాలని చెప్పి ఏమనుకుంటాం మనం? ఆ వేదికను గురించినటువంటి ఆలోచనతోటి మంచిగా దాన్ని మొదలు పెడతా ఉంటాం. అది సక్సెస్ అవ్వాలి, అందరూ చూసి మీరు చాలా మంచిగా చేశారు, ఈ వేదికని బాగా నిర్మించారు, బాగుంది ఇది అని అనుకునేటట్లుగా ఏం చేస్తాం? మన హృదయంలో ఆలోచనలు బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అని అనుకొని ఏం చేస్తాం? ఆ వేదికని నిర్మిస్తారు ఎవరైనా సరే, ఏ వేదికనైనా సరే. అయితే ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనా వేదికను నిర్మించుకునే వారిగా ఉండాలి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ వేదిక కావాలి మనందరికీ? మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే, మనమందరం శక్తిమంతులుగా ఉండాలంటే, మనమందరం కూడా ఎలాగుండాలి? ప్రార్థనా వేదిక మంచిగా ఉండాలి. ఈ ప్రార్థనా వేదిక సరిగ్గా లేదనుకోండి, ఎలాగుంటుందని అన్ని విషయంలో కుంటుబాటుతనమే, అన్నిట్లో బలహీనం అవుతాం, అన్నిట్లో శక్తిహీనం అవుతాం. అందుకని ప్రార్థనా వేదికను నిర్మించుకునే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు కానీ పెద్దలు కానీ యవన బిడ్డలు కానీ ఎవరైనా సరే ప్రార్థనా వేదికను ఏం చేసుకోవాలి? నిర్మించుకోవాలి. ఒకవేళ ఒకప్పుడు నువ్వు నిర్మించుకున్నావు, దేవుడు నా మహిమార్థమే, ఎంతో శక్తివంతంగా వెలిగింపబడ్డావు, ఎంతో బలమైనటువంటి కృపను దేవుడి దగ్గర నుండి పొందుకున్నావు, శక్తిని కూడా ఆస్వాదించావు, ఎంతో మంచిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఒకవేళ ఆ ప్రార్థనా వేదిక విరిగిపోతే, గమనించండి బాగా, ఆ ప్రార్థనా వేదిక ఒకవేళ విరిగిపోతే, పడిపోతే మరలా ఏం చేసుకునే వారిగా ఉండాలి? మరలా నిర్మించుకోవటానికి సిద్ధపడేవారిగా ఉండాలి. అందుకని ఈ ఉపవాస ప్రార్థనలు. దేనికి ఉపవాస ప్రార్థనలు? నెలలో 3 రోజులు మనం దేవుడి నామంలో పెట్టి, ఒకవేళ విరిగిపోతే ఆ ప్రార్థనా వేదిక ఎలాగుండాలి? మరలా నిర్మించుకోవాలి. విరిగిపోయింది, పాడైపోయింది, పడిపోయింది, ఇక నేను లేవలేను, నా వల్ల కాదు అనుకునే వారిగా ఉండకూడదు. నీ వల్ల కాదు కానీ, నా వల్ల కాదు కానీ, మన దేవుడి వల్ల ఇద్దని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి ఎవరు ఆ ప్రార్థనా వేదికను నిర్మించేది? ఎవరు అని అంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే నిర్మించేది, ఎవరి వల్ల కూడా కాదు. అయితే నీకు నాకే మనసు కావాలి? సిద్ధపడేటువంటి మనస్సు. ప్రభువా, నా ప్రార్థన వేదిక నువ్వు నిర్మిస్తున్నావు, మరలా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు అని ఏం చేసుకునే వారిగా ఉండాలి? మనం సిద్ధపడాలి, సిద్ధపడేవారిగా మనం జీవించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏ విధంగా ఆ ప్రార్థన వేదిక ఉండాలో, దేవుడు ఏ విధంగా నిర్మించాలో ఆ రీతిగా నిర్మిస్తాడు. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాం, దేని గురించి చింతపడకూడదు కానీ మన ప్రార్థన వేదిక ఎందుకు మరి విరిగిపోయిద్ది, ఎందుకు పడిపోయిద్ది అని అంటే ఇగో వీటి వలనే. దేని వలన? చింతల వలన మన ప్రార్థనా వేదికలు పడిపోతా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పౌల్లో ఉండి ఏమంటున్నాడు? దేని గురించి చింతపడకుడి కానీ అంటున్నాడు. దేని గురించి కూడా చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చింతపడేటువంటి సమయాలు అక్కడికి వస్తాయి. కానీ దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నారనంటే ప్రతి విషయంలోనూ, ఇక్కడ మనం బాగా గమనించాలి మాటని, ప్రతి విషయంలోనూ ఏం చేసేవారిగా ఉండాలి? చింతపడాలా? ప్రతి విషయంలో చింతపడాలా? లేదు. ప్రతి విషయంలో కూడా ఏం చేసేవారిగా ఉండాలి? ప్రార్థనా విజ్ఞాపనలు, మరి ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మరి చింతపడతా, సందేహపడతా కాదు. ప్రతి విషయంలో కూడా నీ దగ్గరికి వచ్చినటువంటి సమస్య, ప్రతి విషయం అంటున్నాడు, అదేదైనా సరే, అది చేతి పనులు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సామెతల్లో నుండి, సొలొమోనులో నుండి దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
నీ యొక్క చేతి పనులు ఉంటాయే, ఆ భారం ఉంటుందే, చేతి పనుల భారం, దాన్ని ఎవరి మీద వేయమంటున్నాడు? ఆయన మీద వేయాలంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రతి విషయంలో కూడా నా చేతి పనులు ఇలాగున్నాయి, నేనేం చేయాలి, నేను ఎవరితో చెప్పుకోవాలి, నేను ఎంత చేసినా జీతం ఇంటికి రావటం లేదు, నేను ఎంత చేసినా కూడా అన్ని సమస్యలే, అన్ని బాధలే, చిల్లి సంచిలో వేసినట్టే ఉంటుంది, నా పరిస్థితి ఏంది అని చింతపడాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు తెలుసా యేసయ్య? నువ్వు చింతపడమాక, ప్రతి విషయంలో నువ్వేం చేసే వ్యక్తిగా ఉండాలి. నేనేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభువా, అక్కడ కూడా ప్రార్థన విజ్ఞాపన ఎలా చేయాలో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా అని రాయబడింది. ఏమని రాయబడింది? ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు. మనుషులతోనా? ఏం ప్రయోజనం లేదు. మనం ఒకవేళ ఆ సమయంలో కొంచెం ఓదార్పు ఏమైనా వచ్చిద్దేమో, ఒక వ్యక్తికి ఎవరన్నా మన బాధ చెప్పినప్పుడు ఆ సమయంలో ఏమైనా కొంచెం ఓదార్పు వచ్చిద్దేమో, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనంతా తొలగిపోవాలి అని అంటే నువ్వు ప్రార్థన వేదికని ఎప్పుడైతే నిర్మించుకుంటావో అప్పుడే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనంతా తొలగిపోయేది. నీకున్నటువంటి సమస్య అది ఏదైనా సరే, పనుల భారం కానీ లేక ఇంకా కూడా ఏదైనా సరే, శరీరంలో భారం అంటే శరీర బాధలు, బలహీనతలు అనేకమైన ఉంటూ ఉంటాయి మనం మనుషులు అన్నాక. అదైనా సరే, ఏదైనా సరే, నీవు చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రార్థనా విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా నేనేం చేయాలి? ఆ సమస్యను దేవుడికి తెలియజేయాలి. ఆయనకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వేదికను నువ్వు నిర్మించుకుంటున్నావని దాని అర్థం. మనం దేవుడికి కృతజ్ఞతగా హృదయపూర్వకంగా ఆ సమస్యను ప్రభువుకి తెలియజేస్తున్నామంటే ఏం చేస్తున్నట్టు? మనం అక్కడ ప్రార్థనా వేదికను ఏం చేస్తున్నాం? నిర్మించుకుంటున్నాం. ఒకవేళ పడిపోయిందా, అది ఆయనకు చెప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని మరలా నిర్మిస్తున్నాడు. ఒకవేళ పడిపోలేదు, దేవుడు నా మహిమ అర్థమై గట్టిగానే ఉంది ప్రార్థనా వేదిక. ప్రార్థనా వేదిక గట్టిగానే ఉంటే ఏం చేస్తూ ఉంటామంట? ప్రతి సమస్యను కూడా తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గరే పెడతాం. అది చిన్నది కానీ పెద్దది కానీ అది ఏదైనా సరే ప్రభు పాదాల దగ్గరే పెడతాం. అయితే ప్రార్థనా వేదిక పడిపోయింది లేకపోతే నిలబడి ఉన్నది, ఇది ఎలా తెలుసుకోగలవు నువ్వు నేను అనంటే 7వ వచనంలో చూడండి. నువ్వు దేవుడికి నీ వినపాలు తెలియజేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి కాయను. ఎలాగుంటాడంట ఆయన? నీ ప్రార్థన వేదిక నిలబడి ఉన్నది అని అంటే నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ ఆలోచనలు, తలంపులు అవన్నీ ఎలాగుంటాయంట? దేవుని యొక్క సమాధానంతో కావలిగాస్తూ ఉంటాయి. అంటే ఒక ఆలోచన నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఒక విషయంలో గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే దానికి వెంటనే దేవుని యొక్క సమాధానం నీ హృదయంలోకి వచ్చేసిద్దంట ఆలోచన ద్వారా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? నీ ప్రార్థన మరి వేదిక మంచిగా ఉంది అని అంటే పడిపోకోకుండా హృదయంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు సమాధానాన్ని ఇచ్చేసేస్తున్నాడు. దేవుని యొక్క సమాధానం ఎలాగంట? యేసుక్రీస్తు వలన నీ హృదయంలోను నీ తలంపులను కావలిగాస్తూ ఉంటుంది. ఎలాగున? ఆయన ఆలోచనలతోటి, ఆయన తలంపులతోటి. ఎప్పుడైతే మనం ప్రార్థనా వేదికని మరి విరగొట్టుకొని ఉన్నామో అప్పుడు మనకి దేవుడు యొక్క ఆలోచనలు, తలంపులు రావు, మన సొంత ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి? నేను అట్లా చేయాలి, అట్లా చేయాలి, నా సొంత ఆలోచన, నా సొంత తలంపులు. దేవుడు ఏమంటున్నాడంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ ఆలోచనల కన్నా నా ఆలోచన అంత ఉన్నతమైనవి అంటున్నాడు. అందుకని ఏం చేయాలి? ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా సొంత ఆలోచన యేసు నామములో బంధింపబడును గాక, సొంత ఆలోచన యేసు నామములో విరగొట్టబడును గాక. ఏ ఆలోచన కావాలి? దేవుని ఆలోచనల చేత మనం నడిపింపబడే వారిగా ఉండాలి, దేవుని మార్గాల్లో మనం నడిచేవారిగా ఉండాలి. అప్పుడు నీ యొక్క ప్రార్థనా వేదికను నువ్వేం చేయగలవు? నిర్మించుకున్నావు. దేవుడు నా మహిమార్థమై ఎలాగో సాగిపోతా ఉందో తెలుసా? నీ హృదయంలో తలంపులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, మంచిగా ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒకవేళ చెడ్డ ఏమైనా వస్తూ ఉంటే అవి ఆయన ఏం చేస్తున్నాడు? విరగ్గొట్టేసేస్తున్నాడు. యేసయ్య నామంలో ఏం చేస్తున్నాడు? ఆయన చెడ్డవేవైనా నీ దగ్గరికి వస్తే వాటిని విరగ్గొడతా ఉన్నాడు. ఆ చెడ్డ ఎందుకు వస్తాయి? నేను మంచి ఆలోచన కలిగి ఉన్నాను కదా, మంచి తలంపులు నాకు కావాలని ఇష్టపడుతున్నాను కదా, ఈ చెడ్డ ఎందుకు రావాలి నా దగ్గరికి అంటే వస్తాయి అవి ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఆ సమయంలో నువ్వు ఆ ఆలోచన ప్రకారం నడుస్తావా, దేవుడి ఆలోచన ప్రకారం నడుస్తావా అని ఆ సమయంలో మన దగ్గరికి వస్తాయి. అయితే నువ్వు మంచిగా నీ యొక్క ప్రార్థనా వేదికను కట్టుకున్న వ్యక్తివైతే ఏమనిపించిందో తెలుసా? వెంటనే ఈ చెడ్డ ఆలోచన యేసు నామములో నా యొద్ద నుండి వెళ్ళిపోవును గాక అంటావు.
దాన్ని ఆస్వాదించావు, దాన్ని ప్రేమించావు, దాన్ని హృదయంలో భద్రపరుచుకో. దేన్ని భద్రపరుచుకుంటావు? దేవుడు వాక్యాన్ని భద్రపరుచుకుంటావు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు 9వ వచనం చదవండి ఒకసారి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండను. ఆయన కూడా పౌలు గారు మొట్టమొదట బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆయన దగ్గరకు కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు, వేరొకటి చేస్తా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన కోరుకున్నది ఏంటంటే ఒక పెద్ద కేక వేశాడు. ఏమని? అయ్యో నేను అంత దౌర్భాగ్యను, ఈ స్థితి నుండి నన్ను ఎవరు విడిపింపగలరు అని చెప్పి కేక వేశాడు. ఆ కేక వేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పాప మరణముల నియమము నుండి క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమము నన్ను విడిపించిందని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడు కేక వేశాడు దేవుడి దగ్గర. కేక వేయగానే పరిశుద్ధాత్మ అంటే ఆయన యొక్క ప్రార్థనా వేదికని ఏం చేసుకున్నాడు? ఆయన కట్టుకున్నాడు, పడిపోతుంది, కట్టుకుంటున్నాడు, పడిపోతుంది. అలాంటి సమయంలో ఆయన ఏం చేశాడనంటే అయ్యో ఈ స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ దౌర్భాగ్యపు స్థితి నుండి అని పెద్ద కేక వేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఆయన ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క సహాయాన్ని ఆయన అనుభవించి ఉన్నాడు. ఆత్మ యొక్క నియమం ఏం చేసిందంటే ఆయన్ని పాప మరణముల నియమం నుండి విడిపించేసింది. ఈ సమయంలో నిన్ను కూడా ఎన్నో వేధించవచ్చు, మనల్ని అందరిని కూడా. ఎవరిని వాడు అట్టిపెట్టాడు అపవాది, అందరిని కూడా శోధిస్తానే ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ స్థితిని నువ్వు విడిపింపబడాలి అనంటే నీ ప్రార్థనా వేదిక నిర్మించుకొని ప్రభువు ఆలోచన, ప్రభు తలంపులు కోరుకుంటా ఉండు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా జయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఆ మాటలు మరి తెలుసుకున్నటువంటి పౌలు గారు ఏమంటున్నాడు అనంటే ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి. నేను ఏ విధంగా ఎట్లా దేవుడు నా మహిమార్థమై జయ జీవితం నాకు దేవుడు ఎలాగిచ్చాడో మీకు కూడా అలాగే ఇస్తాడు దేవుడు అని ఖచ్చితంగా చెబుతున్నాడు. అప్పుడు సమాధానకర్తకి దేవుడు ఎట్లాగుంటాడు? మీకు తోడై ఉంటాడు అని చెప్పి చెబుతున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరం కూడా ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే దేవుడు నా మహిమార్థమై ప్రార్థనా వేదికని నిర్మించుకోవాలి. ఎలాగున్నానంటే ఎందుకు నిర్మించుకోవాలి అసలు ఈ ప్రార్థనా వేదిక అనంటే నువ్వు ఎప్పుడైతే ఒక సమయం అనేది పెట్టుకున్నావు అనుకోండి, ఆ ప్రార్థనా వేదిక ఏం కాదంట, విరిగిపోదంట. ఒక సమయం, నీకు ఏ సమయం కుదిరితే ఆ సమయం. అసలు ఎక్కువగా దేవుని వాక్యం ఏమనుందంటే మొదటిగా దేవుడు ఏమంటున్నాడు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, ఆ తదుపరి మీకు అవన్నీ అనుగ్రహించబడను అన్నాడు. అందుకని మొట్టమొదటి సమయమే మనం దేవుడికి ఇచ్చామనుకో, ఏదో సమయం కాకోకుండా మనం నిద్ర లేచిన తర్వాత ఒకవేళ మనకు 5 గంటలకే వర్క్ ఉంది, మనం ఏం చేసేవానికి ఉండాలి? 4 గంటలకే లేసేవానిగా ఉండాలి. ఆ బలము, ఆ శక్తి, ఆ మెళుకువ ఎవరిస్తారు? ఆయనే ఇస్తాడు. 5 గంటలకు నీకు వర్క్ ఉంటే 4 గంటలకే వెళ్ళే దేవుడి దగ్గర అడుగు, ప్రార్థించే. నువ్వు ఒకవేళ చాలా విషయాలు ఏసైతో చెప్పుకోవచ్చు, అయ్యా 5 గంటలకే నాకు వర్క్, నేనేం చేసేది, నా పరిస్థితి ఇది, నేను వెళ్ళాలి తప్పదు అని అనుకుంటున్నావా? ఏసు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు 4 గంటలకు లే అంటాడు. 4 గంటలకు లేచి నువ్వు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన సమయాన్ని కాపాడుకుంటున్నావా? ఆ ప్రార్థనా వేదికను మంచిగా నువ్వు అలంకరిస్తున్నావా? ఎట్లా అలంకరించాలో తెలుసా? విరిగి నలిగినటువంటి హృదయంతో అలంకరించాలి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎట్లా అలంకరించాలి ప్రార్థనా వేదికని? విరిగి నలిగినటువంటి హృదయంలో. ఎందుకనంటే మనకి యెషయా గ్రంథంలో చెప్పబడతా ఉంటుంది. ఏమన్నానంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఎవరిలో దేవుడు మరి ఆనందపడతా ఉంటాడు అని అంటే 57వ అధ్యాయం 15వ వచనం చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నాను. ఆయన మహోన్నతుడే, ఆయన బలవంతుడే, ఆయన శక్తిమంతుడే. కానీ ఎవరిలో నివసిస్తానంటున్నాడు? ఆయన వినయము గల వారి యొద్ద. ఎవరైతే నా దీన మనస్సు కలిగి ఉన్నారో వారి యొద్ద దేవుడు నివసిస్తున్నాడు. వారి యొక్క మరి ప్రార్థనా వేదికను మరి మంచిగా వారు అలంకరించుకునేటట్టుగా ఆయన ఉన్నటువంటి ప్రార్థనా వేదిక ఎలాగుంటుంది? అలంకరణగానే ఉంటుంది.
అయితే ఏం కావాలి? విరిగి నలిగినటువంటి మనస్సు, వినయంతో కూడినటువంటి మనస్సు మనలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇంకా కూడా మనం చూసినట్లయితే ఇలాంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో వారు ఎలాగుంటారంట? ఉజ్జీవముగా ఉంటారట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుంటారు వారు? ఉజ్జీవంగా ఉంటారు. మరి ఒక్కొక్క సమయంలో బలహీనమైనటువంటి స్థితులు వస్తాయి. అయినా కూడా వారు ఆ ప్రార్థన వేదిక దగ్గరికి వెళ్ళగానే, అంటే ఆ ప్రార్థన సమయం వాళ్ళకు ఉంటుంది కదా, ఉదయకాలంలో 4 గంటలనో 5 గంటలనో 3 గంటలనో ఏదో ఒక సమయం మొత్తం ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళగానే బలహీనులుగా ఒకవేళ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి మొదలు పెట్టగానే వాళ్ళల్లో తెలియనటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఎలాంటి శక్తి? అది తెలియదు. అప్పటిదాకా మనం బలహీనగానే ఉంటాం, అప్పటిదాకా బాధపడతానే ఉంటాం, కానీ తెలియనటువంటి శక్తి దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అందుకని ఆ ప్రార్థనా వేదిక ఎలాగ ఉండాలి? అలంకరణగా కనపడాలి. అలంకరణ అంటే విరిగినటువంటి హృదయమే దేవుడికి ఇష్టమైనటువంటిది. అందుకని అది అలంకరణ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే నువ్వు ఎప్పుడైతే మొదలు పెడతావో ప్రార్థన చేయటం, అలంకరణగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థనా వేదికలో నీకు దేవుడు సహాయం చేసేది ఏంటిది అని అంటే, ఒక నూతనమైనటువంటి కృపను దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. ఏం విడుదల చేస్తాడు? అప్పటిదాకా నీ దగ్గర ఉన్నటువంటి కృప వేరు, దేవుడిచ్చింది. కానీ ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక నూతనమైనటువంటి కృపని దేవుడు విడుదల కలుగు చేస్తాడు. అంత మాత్రమే కాకోకుండా ఆ ప్రార్థనా వేదికలో ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక నూతనమైనటువంటి శక్తిని నీ మీదకి పంపుతున్నాడు ఆయన. ఎలాంటి శక్తి? ఎప్పుడు ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే నాలోనే, కానీ ఒక నూతనమైనటువంటి శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ సమయంలో నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఏమన్నానంటే, నువ్వు రోజు మొదటి సమయం దేవుడికి ఇస్తున్నావు, నువ్వు దేవుడిని వెతుకుతున్నావు. వెతికేటప్పుడు ఆ నూతన బలాన్ని నువ్వు అనుభవించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ రోజులో ఆ దినములో నీకేదైతే అవసరమో దాన్ని ఏం చేస్తాడంట? నీకు అవసరమైనటువంటిది పొందనీకోకుండా అనేకమైన ఏలుబడి చేయటానికి వస్తాయి నీ మీద నా మీద. వాటిని కూడా ఏం చేస్తాడంట? సరిగ్గా ఏదైతే నీ దగ్గరికి వచ్చి ఏలుబడి చేయాలనుకుంటుందో అది నీ ఎదుటికి రాగానే, ఇదిగో ఇది నిన్ను ఈ రోజున అడ్డగించేదని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి, అంటే నూతన శక్తి అనే దానికి చెప్తున్నా. నూతన శక్తి, ఆ నూతన కృప ఎలాంటిది అనంటే, ఆ రోజున నీకు అడ్డం వచ్చేదాన్ని, ఎప్పుడో అడ్డం వచ్చేది కాదు చెప్పటం, ఆ రోజున అడ్డం వచ్చేదాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు నీ ఎదురుగా తీసుకొస్తాడు. దాన్ని అడ్డం వచ్చి, ఇదిగో ఇది నీకు అడ్డం వస్తుంది అని తెలియజేయగానే నీలో ఉన్నటువంటి ఆ నూతన శక్తి ఏమవుతుందంట? అడ్డగించేదాన్ని ఏలుబడి చేసేటట్టుగా అధికారం కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఆ దినం ఇంకేమవుతుంది? నీకు ఉత్సాహమే, సంతోషమే. ఎందుకంటే నాకు ఇది అడ్డం వచ్చింది, దీన్ని ఏం చేశాడు యేసయ్య? పారద్రోలాడు అని చెప్పి ఎక్కలేనటువంటి ఆనందం. అందుకని ప్రార్థనా వేదికను ఎట్లాగుండాలి? అలంకరణతో దేవుడికి కనపడాలి. ఇప్పుడు కూడా ఎవరికి కనపడాలి? మనుషులకు కాదు. మనం మనుషులకు కనపడటానికి ఒక వేదికను ఎట్లా నిర్మిస్తాం? బాగుండాలి, అలంకరణగా ఉండాలని అనుకుంటాం. అయితే ఈ ప్రార్థనా వేదిక ఎలాగుండాలి అంటే దేవుడికి కనపడాలి మంచిగా. ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఆ నూతన శక్తిని అనుగ్రహించి ఏం చేస్తూ ఉంటాడు? ఏది నీ మీదకి వస్తున్నా, లేదు ఒక మంచి నీకు జరగబోతుంది ఆ రోజున, నీకు తెలియదు అది జరిగిద్దని, ఇదిగో ఈరోజు నీ కార్యం నేను చేయబోతున్నా నీ ఎడలా అని చెప్పి దేవుడు చూపిస్తాడు. ఒకవేళ ఆ రోజు జరిగేది కాదు, నీ ప్రార్థనా వేదిక దేవుడికి బాగా ఇష్టంగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి, లేదా 1 సంవత్సరానికి జరగబోయేదాన్ని కూడా ఇదిగో నీకు ఇది ఇవ్వబోతున్నాను అంటాడు. అయితే అప్పటికప్పుడే అది జరిగిందని కాదు, దాన్ని నువ్వేం చేస్తావు? గర్భం ధరించావు. దేవుడి నామంలో, దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. ఏం చేసావు? దాన్ని గర్భం ధరించావు. మరి డెలివరీ సమయం వరకు ఏమవ్వాలి? ఆగాలి. మరి దేవుడు నా మహిమ అర్థమై దేవుడు ఆ సమయం నీకు ఇవ్వబోతున్నాడు. అది నీకేం చేస్తున్నాడు? ఇచ్చాను. ఇస్తానని కూడా కాదు, ఎట్లా చూపిస్తాడు తెలుసా? ఆయన ఇచ్చాను అని చెప్పి చూపిస్తాడు. అట్లా చూపించినప్పుడు, నువ్వు ఇచ్చాను అని చూపించినప్పుడు ఎలాగుండాలి? నాకు ఇచ్చాడు దేవుడు అనేటువంటి మనసుతో నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆ సమయం తీసుకొస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఇచ్చేసేస్తాడు. అందుకనే ఈ ప్రార్థనా వేదిక ఎవరైతే మంచిగా నిర్మించుకుంటా ఉంటారో వారి ఏళ్ళ దేవుడు కృపని, నూతనమైనటువంటి కృపని దేవుడు అనుగ్రహిస్తాడు. నూతనమైనటువంటి శక్తిని వాళ్ళ జీవితాల్లో దేవుడు బలమైనటువంటి శక్తిమంతులుగా దేవుడే చేస్తూ ఉంటాడు. అయితే ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈ ప్రార్థనా వేదిక మంచిగా ఉన్నది అనేది ఇంకా మనం ఎలా తెలుసుకోగలమనంటే, ఒకసారి దేవుడు వాక్యంలో చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి
ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ఎలాగున్నాడంట? ప్రార్థనా వేదికను నిర్మించుకునేటువంటి వ్యక్తి ఎలాగుంటాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఆయన యొక్క ప్రార్థనా వేదికని విరగొట్టుకోవడానికి ఇష్టపడటల్లా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటే దేనికి అధికారం లేదని గుర్తుపెట్టుకో. క్రీస్తు చేసిన సద్భక్తిగా నడిచే వారికి ఏమొస్తాయని చెప్పి వాక్యంలో ఉంది, శ్రమలు వస్తాయని చెప్పి ఉన్నది. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ప్రార్థనా వేదికను మంచిగా నిర్మించుకున్నారు కాబట్టి మరి ఏం జరుగుతూ ఉంటుంది? దేవుడు నామ మహిమార్థమై వారు ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక నూతనమైన కృప, నూతనమైన శక్తి వారు పొందుకుంటారని. ఎలాగున్నారు అని అంటే, దేవుడు నామ మహిమార్థమై ఆ కొర్నేలికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, దేవదూతల ద్వారా ఆ స్వరం వినేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడంట. ఎలాంటి కృపను అనుగ్రహించాడు? ఒక మనుషుడు, ఎన్నికైనటువంటి మనుషుడు, భూమి మీద జీవించేటువంటి మనుషుడు ఎలాంటి ఏవి పొందుకుంటున్నారు? పరలోకం రాజ్యంలో ఉన్నటువంటి దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతుందంట. ఎంత ఘనతను దేవుని బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడో గమనించాను. ఆ ఘనతని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఆ ఘనత ఎప్పుడు పోగొట్టుకుంటా ఉంటాం మనం? ప్రార్థనా వేదిక ఇరగొట్టబడితే ఆ ఘనతను పోగొట్టుకుంటాం. ఆ ప్రార్థనా వేదికని ఎల్లప్పుడూ కూడా నువ్వు మంచిగా పెట్టుకున్నావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కొన్నేళ్ళ జ్ఞాపకం చేసుకున్నాడు అంటే మరి దేవదూత యొక్క స్వరం వినేటట్టుగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన ఆత్మీయతను ఇంకా కూడా ఏం చేశాడు? విస్తరింపజేశాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంతకుముందు దేవుడు ఎందుకు భయభక్తులతోటి మరి జీవిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంటిళ్ళ పాదు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగినారు, ధర్మకార్యాలు చేస్తున్నారు. దేవుడు నా మహిమార్థమై మంచిగానే ముందుకు సాగిపోతున్నాడు. అయితే అలాగుంటే ఇంకా మంచిగా ఉన్నట్లే కదా దేవుడు నామంలో. అయితే ఇంకా కూడా ఎలాగుండాలి? వారికి దేవుడు వాక్యం ఏమంటుందనంటే, ఆయన ఎలాంటి వాడో ఆయన బిడ్డలకు కూడా ఎలాగుండాలంట? అట్టివారిగా ఉండాలంట. దేవుడు నామానికి దేవుని బిడ్డలు ఎలాగుండాలని దేవుని ఉద్దేశం. ఆయన ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారిగానే అట్టివారిగానే ఉండాలని దేవుని ఉద్దేశం. ఇంతవరకు బాగానే ఉంది. దేవుడు నా మహిమార్థమే, ఇంటిలో భయభక్తులు, ప్రార్థన, దేవుని స్వరం వినటం ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా ఆయన ఏమవ్వాలి? ముందుకి దేవుడి నామలో విస్తరించబడాలి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే కొన్నేళ్ళకి ఆ స్వరం ఏంటిది అని అంటే, మరి యొప్పేలో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో అని చెప్పాడు. ఆయన ద్వారా చెప్పబడే మాటలు విను అని చెప్పాడు. ఆ సమయంలో ఆ మాట చెప్పిన తర్వాత యొప్పేకి పంపించాడు. పేతును పిలిపించుకున్నాడు. అనేకమైనటువంటి మాటలు ఆయనలో ఉండి దేవుడు మాట్లాడేటప్పుడు విన్నాడు. ఆ మాటలు వింటూ ఉండగానే అయితే ఆయన నేర్చుకున్నది ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిలో ఏముంటుందని అంటే, విధేయతగా వారు జీవిస్తూ ఉంటారు. ప్రభు అంటే ఎలాగుంటూ ఉంటారు వారు? విధేయతగా. దేవుడు ఇంతగా దేవదూత వారు చెప్పించాడు అని అంటే, ఆ వ్యక్తి ఎలాగుంటాడో ఏమోనని చెప్పి మరి ఎంతగానో విధేయత చూపి ఆయన ఒక్కడే కాకుండా ఈ అనుభవం ఆయన ఇంటి వారు ఒక్కరే కాకోకుండా ఆయన చెప్పే మాటలు ఇంకా అనేకులు వినాలని చెప్పి ఏం చేశాడు? ఆయన బంధువుల్ని, ఆయన స్నేహితులను అందరిని కూడా పిలిపించుకొని ఎప్పుడైతే ఆయన ఆ మాటలు చెప్తా ఉన్నారో, ఆయన ఆత్మీయ జీవితాన్ని విస్తరింపజేయటమే కాకుండా అనేకుల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా విస్తరింపజేయటానికి కారకుడు అయ్యాడు. అలాగనే ప్రార్థన వేదిక ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏమవుతా ఉంటారంటే, వారు విస్తరింపబడతారు, ఇతరులు కూడా విస్తరింపబడేటట్టుగా జరిగేది. అందుకనే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థనా వేదికను పడగొట్టుకునే వారిగా ఉండకూడదు, దాన్ని కట్టుకునే వారిగా ఉండాలి. అది దేవుడు చెప్పే మాట. అయితే ఇంకొక మాట చివరిగా చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటిదనంటే, అక్కడే అపోస్తుల కార్యంలోనే 10వ అధ్యాయం 9వ వచనంలో, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణానికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. ఆయన మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరను సిద్ధం చేయించు ఉండగా పరవశుడై ఆకాశం తెరవబట్టయి 4 చెంగులు బట్టి చాలా. ఇక్కడ మనం చూస్తున్నాం, కొద్దిగా సమయం ఉంది. ప్రార్థనా వేదికను కట్టుకునేటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, కొంచెమే సమయం ఉంది. అక్కడ ఎక్కువ సమయం కూడా కాదు, కొంచెమే సమయం ఉంది. అయినా కూడా ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. మరి ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఈ లోపల వాళ్ళతో మాట్లాడదామని చెప్పి అక్కడ కూర్చోన్నా. ప్రార్థనా వేదికని అలంకరించుకునే వారి యొక్క పరిస్థితి ఏంటంటే, సమయాన్ని ఏం చేసుకుంటారంట? సద్వినియోగం చేసుకుంటారు. సమయాన్ని ఏం చేసుకుంటా ఉంటారు?
వ్యర్థంగా పని అయిపోగానే పోయి మెట్ల మీద కూర్చోరు, పని అయిపోగానే మరి అరుగుల మీద కూర్చోరు. ఎలాగుంటారు వారు? ప్రార్థనా సమయాన్ని వారు పోగొట్టుకోకుండా ఉంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అందుకని పేతురు ఏం చేస్తున్నాడంటే ఈ సమయంలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బహుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేరేపింపజేస్తున్నాడు, ప్రార్థన చేయి అని. అందుకనే అక్కడ భోజనం లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఆయనకి ఏం సంభవించబోతుందో అదంతా కూడా దేవుడు బయలుపరిచాడు దర్శనం ద్వారా. ఈ సమయంలో మనం కూడా నేర్చుకోవాల్సింది స్వరం ద్వారా కూడా అక్కడ చెప్పడం మనం వింటూ ఉంటాం. అయితే ఏది ఏమైనా సరే దేవుని బిడ్డ చేయాల్సిన పని ఏంది అని అంటే, దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే నూతన బలముతో దేవుడు నింపుతాడు. దేవుడి దగ్గర కనిపెట్టుకునే వారిని ఏం చేస్తాడు? దేవుడు నూతన బలంతో నింపుతాడు. వారు ఎలాగుంటారంటే పక్షి రాజుల వలె పైకి ఎగిరేటువంటి అనుభవాన్ని దేవుడు వారికి అనుకరిస్తాడు. వారు పరిగెత్తేటువంటి వానిగా దేవుడు చేస్తాడు. వారు నడిచినా అలసిపోరు. ఎందుకో తెలుసా? వారు ఏం చేస్తున్నారు? దినము కూడా దేవుడి దగ్గర కనిపెట్టుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు అలసిపోరు. వారు పరిగెత్తినా కూడా ఎలాగుంటారంట? సొమ్మసిల్లరంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని? వాళ్ళ ప్రార్థనా వేదికను మంచిగా అలంకరించుకుంటున్నారు. దేవుడు నామానికి ఇష్టంగా వారు జీవిస్తున్నారు. అందుకనే సమయాన్ని వారు ఏం చేస్తూ ఉంటారు? సద్వినియోగం. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి సమయం వీలు లేదు, అక్కడ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు మోకరించడానికి సమయం లేకపోతే వాళ్ళ హృదయంలో నుండి ఆ ప్రార్థనను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వింటాడు. ఎక్కడున్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అని చెప్పి వారి లోపల నుండి దేవుని స్తుతించటం, ప్రార్థించటం ఎవరి యొక్క బాధ్యత ఆ సమయంలో. నీ బాధ్యత ఉన్నా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. లేదు ఎవరన్నా ప్రార్థన చేయమని నీకు చెప్పినా కూడా ఆ బాధ్యతతో ఏం చేస్తూ ఉంటావు? వాళ్ళను గురించి పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తూ ఉంటాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ విధంగా ఈ సమయంలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయని చెప్పి ఆయనే జ్ఞాపకం చేస్తాడు. అందుకనే మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ విధంగా ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో మనం చదివినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి 7వ వచనంలో చెప్పబడిన రీతిగా క్రీస్తు యొక్క సమాధానం ఏం చేస్తుందంట? వాళ్ళ హృదయానికి వాళ్ళ తలంపులకి కావలి కాస్తా ఉంటుంది. నా బిడ్డలు ఇదిగో ఈ రీతిగా ఉండాలి వాళ్ళని చెప్పి ఆయన ఎట్టివాడిగా ఉన్నాడో మనం కూడా అట్టివారిగా ఉండటానికి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కూడా ఈ భూమి మీద శరీరధారిగా జీవిస్తున్నటువంటి దినాలలో తండ్రి కూడా ఏం చేస్తున్నాడు అని అంటే, యేసు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చినటువంటి పని నెరవేర్చినప్పుడు ఇంకా చివరి సమయంలో ఇంకా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అయ్యా లోకం పుట్టక మునుపు ఎట్టి మహిమను నాకు ఇచ్చావో అట్టి మహిమను నాకు ఇవ్వు అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు యేసయ్య. మహిమను ఇవ్వలేదా యేసయ్యకి? తండ్రి ఇచ్చాడు. అయినా కూడా ఆయనకు ముందున్నటువంటి ఆ సమస్యలో మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నాకేం కావాలి? లోకం పుట్టక మునిపి ఎలాంటి మహిమ నువ్వు నాకు ఇచ్చావో, లోకం పుట్టక మునుపు ఆ మహిమతో నువ్వు నన్ను మహిమపరచు అంటున్నాడు. ఏ మహిమ కావాలి? లోకం పుట్టక మునుపు తండ్రి యొక్క స్వరమే మనం అక్కడ రాయబడింది బైబిల్ గ్రంథంలో. అయితే అక్కడ ఉన్న మాట ఏందో తెలుసా? మనము మన స్వరూపమందు ఒక మనిషిని నిర్మిద్దాము అన్నారు. అంటే ఎవరున్నారు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వం ఉన్నారని. ఆత్మ ఎక్కడ అల్లాడుతుందని మనం చూస్తాం, అక్కడ జలముల మీద అల్లాడుతుంది అని చెప్పి. అయితే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా ఏకత్వం త్రిత్వంగా ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకొని, అయితే ఆ మహిమను ఎప్పుడైతే యేసయ్య కోరుకున్నారో ఆయన ఏం చేస్తున్నారు? సిలువ మరణాన్ని అనుభవించడానికి మరి ఆయనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగనే ప్రతి సమస్యను కూడా మనం ఈరోజు చదువుకున్నాము ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి సమస్య అది ఏదైనా సరే ప్రతి సమస్యను కూడా నువ్వు ఎదుర్కోవాలి అని అంటే ఏం చేసేవానిగా ఉండాలి? దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింపబడాలని కోరుకోండి. ఖచ్చితంగా ఆ సమస్యను జయించేటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి నామంలో దేవుని స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, అగ్ని వంటి దేవాని సహాయం బట్టి నీకు వందనాలు.
నీ నామ మహిమార్థమై ప్రభువా నీకు వందనాలు. మేము ఏ రీతిగా ఉండాలో అయా నీ సహాయం మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు. అలాగే యేసయ్యా ఈ సమయంలో నీ నామ మహిమార్థమై ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నా తండ్రి, ఈ మొదటి దినములో ప్రభా నీ నామములో అయా మేమందరం కూడా నా తండ్రి 3 దినాలు కూడా నా తండ్రి మా ఆత్మీయ జీవితానికి పదును కలిగిన వారిగా జీవించగల కృపను మాకు దయచే. మా ఆత్మీయ జీవితం విస్తరింపబడినట్లుగా చేయమడుగుతున్నాం. ఆటంకాలన్నిటినీ యేసు నామములో బంధించమడుగుతున్నాం. మా ప్రార్థనా వేదికను నిర్మించుకునే వారిగా ఉండగల కృపను మాకు దయచే. నిశ్చయంగా ప్రార్థనా వేదికను ఎలాగ అలంకరించుకోవాలో, ఏ రీతిగా మేము జీవించాలో ఈ దినం నువ్వు చెప్పినట్లుగా మేము నడుచుకునేటువంటి మనస్సు కలిగి ఉందము గాక. అలాగే ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారు కూడా యేసు నామములో ప్రార్థన వేదిక నిర్మించుకునే వారిగా ఉందరు గాక. ఈ ఘనమైనటువంటి నామానికి ఎప్పుడు ఎల్లప్పుడు మహిమ తెచ్చేవారిగా ఉండటానికి సహాయం చేయమని మేము ఎప్పుడైతే మా ప్రార్థన వేదిక నిర్మించుకుంటాము మా యొక్క నా తండ్రి తలంపులకి మా హృదయానికి కావలిగా ఉండి మాకు తోడయ్యుండే దేవుడు నీవే కనుక నీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.